ఓకే. ఓకే, చూడండి, సక్సెస్ స్ట్రాటజీ. చాలా మంది ఎస్ఏపిలో జాయిన్ అవుతారు. ఎస్ఏపిఏ కాదు, ఎనీ ఐటీ మాడ్యూల్. వినిపిస్తుందా వాయిస్ నాది? ఓకే, చూడండి, ఎనీ ఐటీ మాడ్యూల్ జాయిన్ అవుతారు. ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళల్లో సక్సెస్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందువల్ల? ప్రాపర్గా వర్క్ చేయకపోవటం, ప్రాపర్గా సబ్జెక్ట్ అంటే దీనిపైనే ఫోకస్ ఉంచకపోవటం. చాలా మంది ఏం చేస్తారంటే కోర్స్ జాయిన్ అవ్వడం మాత్రం జాయిన్ అవుతారు, తర్వాత ప్రాపర్గా ప్రాక్టీస్ చేయరు, ప్రాపర్గా సబ్జెక్ట్ నేర్చుకోరు. అటువంటిప్పుడు ఏమవుతుంది? అటువంటిప్పుడు జాబ్స్ రావడం కష్టం, ఛాన్సే లేదు, జాబ్స్ రావు. అందువల్ల ఏంటంటే చాలా మంది ఫెయిల్ అవుతుంటారు. సో అసలు ఎస్ఏపిలో సక్సెస్ అవ్వాలంటే అసలు ఏంటి? వినిపిస్తుందా వాయిస్ నాది మీకు? వినిపిస్తుందా లేదా? రెస్పాండ్ అవ్వరేంటి? ఆడిబుల్లా? ఓకే, సరే చూడండి, మీ అందరికి ఐడియా ఉంటుంది. సో మీకు ఇక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నాను. ఎస్ఏపి అంటే ఈ ఎస్ఏపి కోర్సులో చాలా మంది జాయిన్ అవుతారు, బట్ సక్సెస్ అయ్యేది ఎంతమంది? ఎస్ఏపిఏ కాదు, ఎనీ ఐటీ మాడ్యూల్ కోర్స్ జాయిన్ అయిన తర్వాత చాలా మంది ఫెయిల్ అవుతుంటారు. ఎందువల్ల ఇప్పుడు ఫెయిల్ అయ్యారు అంటే మీనింగ్ ఏంటి? దానిపైన ఎఫర్ట్స్ అనేది ఉంచరు, ప్రాపర్గా వర్క్ చేయరు, ఎలా వర్క్ చేయాలో తెలియదు. సో దానివల్ల చాలా మంది ఫెయిల్ అవుతారు. సో అందువల్ల ఏంటంటే ఎస్ఏపిలో ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా సక్సెస్ అవ్వాలని కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ మీ అందరికీ మేబీ ఐడియా ఉండొచ్చు, బట్ మీకు యూస్ఫుల్ అవ్వాలని కొన్ని పాయింట్స్ గ్యాదర్ చేసి చెప్తున్నాను. చూడండి, అట్లీస్ట్ క్రియేట్ 4 కంపెనీ కోర్స్, ఈసీసీ టు ఈసీసీ అండ్ S/4HANA. ఈసీసీ సర్వర్లో ఒక 2 కంపెనీ కోర్స్, S/4HANA సర్వర్లో ఒక 2 కంపెనీ కోర్స్, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రాక్టీస్ చేయాలి. ఐఎమ్ సారీ. అట్లీస్ట్ క్రియేట్ 4 కంపెనీ కోర్స్. ఈసీసీలో ఒక 4 కంపెనీ కోర్స్, S/4HANAలో ఒక 4 కంపెనీ కోర్స్, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు క్రియేట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ప్రాక్టీస్ చేయాలి. చేస్తేనే మీకు హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ వస్తుంది. హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ లేకుండా జాబ్లోకి వెళ్ళి అక్కడ మీరు ఏం చేయలేరు. ఇది మ్యాండేటరీ ఫస్ట్ స్టెప్. తర్వాత రీడ్ ది డాక్యుమెంట్స్ చాప్టర్ వైజ్. నేను మీకు యాక్చువల్గా ప్రతి క్లాస్కి కూడా ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. ప్రతి క్లాస్కి కూడా ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. సో ఏం చేయాలి? ఆ నోట్స్ అనేది చదవాలి, చాప్టర్ వైజ్ డాక్యుమెంట్ అనేది చదవాలి. చదివితేనే మీరు ఎలిజిబుల్. నేను ఏదైతే మీకు డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఇస్తున్నానో వాటి నుండి 80% క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఐఎమ్ సారీ. కాబట్టి చాప్టర్ వైజ్ డాక్యుమెంట్ అనేది చదవాలండి. నేను మీకు ప్రిపేర్ చేసి ఇచ్చిన డాక్యుమెంట్ నుండే మీకు 80% క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి వస్తాయి. కాబట్టి చాప్టర్ వైజ్ డాక్యుమెంట్ చదవాలి. ఒకవేళ ఏమన్నా డాక్యుమెంట్ నేను చెప్పలేదు అనుకోండి, ఏదైనా క్లాస్లో కొన్ని ఆన్లైన్లో గ్యాదర్ చేసుకునేలా చదవాల్సిందే. తర్వాత ప్రిపేర్ నోట్స్ చాప్టర్ వైజ్. నేను ఇస్తున్నాను కదా నోట్స్ అనేది మీకు ఇస్తున్నాను. ఇంకా ఏమైనా అడిషనల్ పాయింట్స్ ఉంటే అవి కూడా గ్యాదర్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ అంటే మీ కోర్స్ అర్థమయ్యే టైంకి అర్థమైపోద్ది ఆల్మోస్ట్. మీకు ఏదైనా డౌట్ రావచ్చు, డౌట్స్ వస్తే అడగండి, చెప్తాను. లేదంటే మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసినా కూడా మీకు ఆన్సర్స్ అనేవి జరుగుతాయి. చాప్టర్ వైజ్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయాలి, చాప్టర్ వైజ్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలి, అలాగే చాప్టర్ వైజ్ చదవాలి.
చదివితేనే మీరు ఎలిజిబుల్ జాబ్కి, ఇంటర్వ్యూకి ఎలిజిబుల్. రీసెంట్గా ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది. సెకండ్ డేనే అడుగుతున్నారు, సార్ నాకు రెజ్యూమ్ ఇవ్వండి సార్, రెజ్యూమ్ పెట్టేస్తారని. రెజ్యూమ్ పెట్టి ఏం చేస్తారు? సెకండ్ డే రెజ్యూమ్ పెట్టి ఏం చేస్తారు? సెకండ్ డేనే రెజ్యూమ్, థర్డ్ డేనే రెజ్యూమ్ పెడతారంటారు. ఉపయోగం ఉంది, జాబ్ రాదు కదా పెట్టినా కూడా. 1 minute కాల్ వస్తుంది, ఇంపార్టెంట్ కాల్. ఓకే, చూడండి, చాప్టర్ వైజ్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. రీడ్ ది డాక్యుమెంట్, చాప్టర్ వైజ్ డాక్యుమెంట్ అనేది చదవాలి. నేను చెప్పిన ఏదైతే మీకు నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నారో 80% ఇక్కడ నుండే వస్తాయి. తర్వాత స్టార్టింగ్ అట్లీస్ట్ 4 కంపెనీ కోర్స్ క్రియేట్ చేయాలి, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. ఈసీసీలో ఒక 2 కంపెనీ కోర్సు, S/4HANAలో 2 కంపెనీ కోర్సు చేయాలి. తర్వాత కైండ్లీ ప్రిపేర్ 250 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. మీకు నేను ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి ఇచ్చాను కొన్ని, అవన్నీ ప్రిపేర్ అవ్వాలి. ఇచ్చానా లేదా? మెటీరియల్ ఇచ్చాను అందరికీ ఫార్వర్డ్ చేశాను కదా, అందరికీ కూడా మెటీరియల్ అనేది ఫార్వర్డ్ చేశాను. సో ఈ మెటీరియల్లో ఏవైతే నేను మీకు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అవన్నీ కొన్ని ఇచ్చాను, అలాగే కొన్ని ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. 250 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇచ్చాను. అవన్నీ కూడా చదవాలి. ఓకే, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ 250 ఇచ్చారు. ఇవి చదివితేనే మీరు ఇంటర్వ్యూకి ఎలిజిబుల్. ఇవేమి చేయకుండా ఇంటర్వ్యూకి వెళ్తే మీరు ఫెయిల్ అవుతారు. 250 లెంతీగా ఉంటే షార్ట్ కట్ వేలో ప్రిపేర్ చేసుకోండి. ఓకే, 80 క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ. ఇవి అడిషనల్ గా ఇవి కూడా నేర్చుకుంటే బెటర్. ఓకే, తర్వాత ప్రిపేర్ అట్లీస్ట్ 3 to 4 hours per day. ఐఎమ్ సారీ, అట్లీస్ట్ 3 to 5 hours అనేది మ్యాండేటరీగా ప్రిపేర్ అవ్వాలి. 3 to 5 hours SAP పైన మీరు ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేయాలి. చేస్తేనే సక్సెస్ అవుతారు, లేకపోతే అవ్వలేరు. తర్వాత సెమినార్స్, అట్లీస్ట్ మీరు కోర్స్ ఆల్రెడీ కంప్లీట్ అయింది, 40 క్లాసెస్ వరకు రీచ్ అయ్యాం. ఏదైనా మీకు ఇష్టమైన టాపిక్ ఒకటి తీసుకోండి, పీపీటీ ప్రజెంటేషన్ తయారు చేయండి. క్లాస్లోనే మీరు స్క్రీన్ షేర్ చేసి సెమినార్ చెప్పండి. చెప్పడం వల్ల ఏమవుతుంది, మీకు సబ్జెక్ట్ పైన కమాండింగ్ వస్తుంది. మీ ఇష్టం, ఏదైనా ఒక టాపిక్, ఎనీ టాపిక్, నేను మీకు నోట్స్ ఇస్తున్నాను, ఆ నోట్స్ ని బేస్ గా చేసుకుని ఒక 10 సెమినార్స్ ప్లాన్ చేయాలి. ఓకేనా? ఒక 10 సెమినార్స్ ప్లాన్ చేసుకోండి. చేయటం వల్ల ఏమవుతుంది, మీకు సబ్జెక్ట్ పైన కమాండింగ్ వస్తుంది, సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు, అలాగే మీకు ఇంటర్వ్యూ ఫియర్ అవన్నీ ఉండవు. మీకు కొంచెం కమాండింగ్ అనేది పెరుగుతుంది సబ్జెక్ట్ మీద. మీ ఇష్టం, ఇది ఒక 10 సెమినార్స్ ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసి చెప్పచ్చు, ఎక్స్ప్లెనేషన్ చెప్పచ్చు. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీకు సబ్జెక్ట్ పైన కమాండింగ్ పెరుగుతుంది. క్లాస్ అయిన వెంటనే మీరు ఏమేమి టాపిక్స్ చెప్తారో డిస్కస్ చేయాలో చేయండి. స్కైప్ గ్రూప్ ఉంది కదా, ఒక పీపీటీ ప్రజెంటేషన్ తయారు చేయండి, తయారు చేసి ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. మీకు సబ్జెక్ట్ పైన కమాండింగ్ అనేది గ్రో అవుతుంది. తర్వాత వాచ్ అండ్ ఫాలో 10 ఇంటర్వ్యూ బేస్డ్ రికార్డెడ్ వీడియోస్. సో మనకి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఏంటవి? ఇంటర్వ్యూ బేస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ TCS వాళ్ళ ఇంటర్వ్యూ ఉంటుంది, క్యాప్జెమినీ వాళ్ళ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూస్ అన్ని వాచ్ చేయాలి. మినిమం ఒక 10 వీడియోస్
10 ఇంటర్వ్యూస్ వీడియోస్ వాచ్ చేయండి. వాళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతున్నారు, మీరు ఏం ఆన్సర్ చెప్తున్నారు. తెలిస్తే ఓకే, తెలియకపోతే ఆ కొత్త పాయింట్ ఏంటో నోట్ చేసుకోండి. ఇట్లా అట్లీస్ట్ ఒక 10 వీడియోస్ అన్నా వాచ్ చేయండి. ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్. ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి వాచ్ చేయండి. మినిమం ఒక 10 వాచ్ చేయాలి. వాచ్ చేస్తే ఏమవుతుంది, తెలుస్తుంది ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏమేమి ఆన్సర్స్ చెప్తున్నారు, అవన్నీ కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. ఏ వీడియోస్ కావాలప్పుడు చెప్తాను, 1 minute. చూడండి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకు కనిపిస్తాయి కొన్ని. ఇది కూడా మనదే. మీరు మేజర్గా చూడాల్సింది ఏంటంటే ఒక చూడండి, ఇలాంటి ఇది టీసీఎస్ వాళ్ళది. ఇది ఓకే, నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, చూడండి. టీసీఎస్ వాళ్ళది ఇంటర్వ్యూ ఇది. ఓకే, ఓకే, టీసీఎస్ వాళ్ళది. ఇట్లాంటివి చూడాలి, వేరే కాదు. టీసీఎస్, క్యాప్జెమిని, ఇట్లాంటివి చూడాలి. ఇవి చూడటం వల్ల ఏమవుతుంది, మీకు సబ్జెక్ట్ పైన కమాండింగ్, అంటే ఇంటర్వ్యూలో వాళ్ళు క్వశ్చన్స్ ఏం అడుగుతున్నారు, ఏం ఆన్సర్ చెప్తున్నారు, ఎలా అటెండ్ అవ్వాలి, ఎలా వాళ్ళు చెప్పినవి ఎలా అటెండ్ అవ్వాలి అనేవి మీకు ఒక ఐడియా వస్తుంది. హెచ్ఆర్స్ ఏం అడుగుతున్నారు, ఆన్సర్ ఎలా చెప్తున్నారు, ఇట్లాంటి అట్లీస్ట్ ఒక 10 ఇంటర్వ్యూ బేస్డ్ రికార్డెడ్ వీడియోస్ అనేవి వాచ్ చేయాలి. ఓకేనా, అట్లీస్ట్ 10 వాచ్ చేయాలి. ఓకే, నేను 2 వీడియోస్ ఫార్వర్డ్ చేశాను, రిమైనింగ్ మీరు కొన్ని గ్యాదర్ చేసుకోండి. తర్వాత అట్లీస్ట్ ప్రిపేర్ 50 ఎర్రర్ రెసల్యూషన్ వీడియోస్. సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో మీరు సర్వే అవ్వాలంటే ఎర్రర్స్ రిసల్యూషన్ అనేది మీరు నేర్చుకోవాల్సిందే. ఎర్రర్స్ రిసల్యూషన్ తెలియకుండా మీరు జాబ్లోకి వెళ్తే ఏమీ చేయలేరు. కాబట్టి ఎర్రర్స్ రిసల్యూషన్ అనేది మ్యాండేటరీగా నేర్చుకోవాలి. ఓకేనా, సో మనం ఆల్రెడీ కొన్ని ఎర్రర్స్ ఏమేమి ఉన్నాయని మీకు ఇంతకుముందు ఎర్రర్స్ రిసల్యూషన్ వీడియోస్ ఫార్వర్డ్ చేసినట్లున్నారు. చేశారా లేదా? ఇచ్చారా ఇంతకుముందు ఎర్రర్స్ రిసల్యూషన్ వీడియోస్ ఇచ్చారు లాంగ్ బ్యాక్ ఏగో. మీకు ఎర్రర్స్ గురించి చెప్పినప్పుడు కొన్ని ఫార్వర్డ్ చేస్తారు మీకు. ఓకే, అవి కూడా యాడ్ చేస్తారు, చూడండి. సో ఎర్రర్స్ రిసల్యూషన్ వీడియోస్ వాచ్ చేయాలి, అలాగే నేర్చుకోవాలి. మినిమం మీరు ఒక 50 ఎర్రర్స్, 50 కాకపోయినా ఒక 30 అన్నా చూడండి. ఒక 30 ఎర్రర్స్ ఎట్లా రిసల్యూషన్ చేయాలి అనేది తెలియాలి మీకు. 30 ఎర్రర్స్ రిసల్యూషన్ చేయడం నేర్చుకోవాలి. నేర్చుకుంటే మీకు సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో సర్వే అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో సర్వే అవ్వాలంటే ఎర్రర్స్ రిసల్యూషన్ మ్యాండేటరీ. మీరు ఎర్రర్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఎర్రర్స్ ఎలా రిసల్యూషన్ చేయాలి, ఇవన్నీ మీకు తెలియాలి. తెలిస్తేనే మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో సర్వే అవుతారు. కాబట్టి ఒక 30 to 50 ఎర్రర్ రిసల్యూషన్ నేర్చుకోండి. నేను చెప్పే క్లాస్లో 30 వచ్చేస్తాయి, ఇంకా ఉంటాయి, చాలా ఉండొచ్చు. మీరు చేసే కాన్ఫిగరేషన్ ని బేస్ గా చేసుకుని ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతాయి. అటువంటిప్పుడు ఎర్రర్స్ ని ఎలా రిసల్యూషన్ చేయాలి అనేది మీకు తెలియాలి.
కాబట్టి ఎర్రర్స్ వస్తే ఎలా మీరు రిజల్యూషన్ చేయాలి అనేది నేర్చుకోండి. సో ఒక 30 to 50 ఎర్రర్స్ కనుక మీరు నేర్చుకుంటే మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో సర్వే అవుతారు, లేకపోతే సర్వే అవ్వలేరు. ఓకే, సో మినిమం 30 to 50 ఎర్రర్స్ మీకు రావాలి, నేర్చుకోండి. నేను ఇచ్చిన వీడియోస్లోనే ఉన్నాయి. 30 to 60 ఎర్రర్స్ అనేవి నేర్చుకోండి. తర్వాత యూట్యూబ్ లోనే ఎర్రర్స్ వీడియోస్ ఉంటాయి. మీకు ఎర్రర్స్ వస్తే ఎలా రిజల్యూషన్ చేయాలి చెప్పాను. ఎర్రర్ వస్తే ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేస్తే ఒక విండో ఓపెన్ అవుతుంది. ఫస్ట్ 2 లైన్స్ కాపీ చేసి గూగుల్లో సెర్చ్ చేయాలి, లేదంటే యూట్యూబ్ లో సెర్చ్ చేయాలి. అర్థమవుతుందా లేదా? హలో, అర్థమవుతుందా లేదా? ఓకే, ఎర్రర్ వస్తే ఏం చేయాలి? ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేసి ఎర్రర్ని ఓపెన్ చేయాలి. ఫస్ట్ 2 లైన్స్ కాపీ చేయాలి. కాపీ చేసి కమాండ్ మన యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే ఆ ఎర్రర్ ఎందువల్ల వచ్చింది ఏంటో మీకు 99% ఆన్సర్ దొరికేస్తుంది. అట్లా ఒక 30 to 50 ఎర్రర్స్ మీరు ఓన్ గా నేర్చుకునే క్యాపబిలిటీ ఉండాలి, అది చేయగల క్యాపబిలిటీ ఉండాలి. నేను ఇచ్చిన వీడియోస్ చూసి నేర్చుకోండి. తర్వాత ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మ్యాండేటరీ. ఈరోజు మార్కెట్ లో సక్సెస్ అవ్వాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మ్యాండేటరీ. కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు జాబ్ లోకి వెళ్ళారనుకోండి, జాబ్ లోకి వెళ్ళాలన్నా కమ్యూనికేషన్ ఉండాలి. 1 minute ప్లీజ్, 1 minute. హలో, చూడండి. సో కమ్యూనికేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ లేకుండా జాబ్ లో సెట్ అవటం అనేది, లేదంటే జాబ్ రావటం అనేది హైలీ ఇంపాసిబుల్. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ప్రాపర్ గా గ్రో చేసుకోవాలి. రీడింగ్ స్కిల్స్, రీడింగ్ అంటే చదవటం. ఇప్పుడు అన్ని మెయిల్సే కదా, కంపెనీలోకి వెళ్తే అన్ని మెయిల్సే వస్తాయి, కాబట్టి చదవటం రావాలి. రైటింగ్ స్కిల్స్, రైటింగ్ అంటే మెయిల్, మీకు ఏదైనా కావాలన్నా కూడా మెయిల్ చేయాల్సిందే, కాబట్టి రైటింగ్ స్కిల్స్. స్పీకింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ అంటే మాట్లాడడం, ఇవన్నీ మ్యాండేటరీ. కాబట్టి మీకు ఇంగ్లీష్ పైన కమాండింగ్ లేకపోతే మీరు ఏం చేయాలి? ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, యూట్యూబ్ లోనే చాలా ఉన్నాయి ఛానల్స్. సెంటెన్స్ ఫార్మేషన్, సెంటెన్స్ ఎలా టైప్ చేయాలి, సో కొంచెం గ్రామర్, ఇవన్నీ కూడా నేర్చుకోండి. యాక్చువల్గా మనం ఇచ్చిన నోట్స్ చదివితే మీకు ఆల్మోస్ట్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మ్యాండేటరీ, ఇవి లేకుండా జాబ్ అనేది రాదు. కాబట్టి ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. హలో,
ఓకే, ఐఎమ్ సారీ. చూడండి, సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్, ఇవన్నీ మ్యాండేటరీ. ఓకేనా? రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, ఇవన్నీ మ్యాండేటరీగా నేర్చుకోవాలి. ఇవి లేకుండా మీరు జాబ్లోకి వెళ్ళి సర్వే అవ్వలేరు, ఇంటర్వ్యూ క్రాక్ చేయలేరు. అలాగే ఇంటర్వ్యూ క్రాక్ చేయలేరు, జాబ్లోకి వెళ్ళలేరు. ఒకవేళ వెళ్ళినా కూడా సర్వే అవ్వలేరు, ప్రాబ్లం అవుతుంది కొన్ని రోజులు. కాబట్టి ఒక 3 months 6 months కష్టపడి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటే లైఫ్ లాంగ్ మీకు ఫుడ్ పెడుతుంది అది. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మ్యాండేటరీ. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ ఉంటే కనుక మీరు వరల్డ్ వైజ్ గా ట్రావెల్ చేయొచ్చు, వరల్డ్ వైజ్ గా. తర్వాత డెవలప్ యువర్ లీడరింగ్ స్కిల్స్. లీడరింగ్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏదైనా చెప్తున్నప్పుడు కేర్ఫుల్ గా వినాలి. క్లయింట్ ని మీరు మళ్ళీ అడిగితే ఏమో, మీరు ఏదైనా క్లయింట్ తో డిస్కస్ చేస్తున్నారు, ఆయన చెప్పిందే మళ్ళీ రిపీట్ చేయమంటే వాళ్ళు కొంచెం ఇన్కన్వీనియంట్ గా ఫీల్ అవుతారు. సో ఏం చేయాలి? లీడరింగ్ స్కిల్స్. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు ప్రాపర్ గా వినటం, వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అనేది వినటం చాలా ఇంపార్టెంట్. సో లిజనింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లయింట్ ఏం చెప్తున్నాడు, క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లో పాయింట్స్ అనేది చాలా కేర్ఫుల్ గా, అధిరావగేషన్స్ ఏమీ లేకుండా కేర్ఫుల్ గా గ్యాదర్ చేయాలి. వినాలి, క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. లేదంటే ఆఫీస్ లో కొలీగ్స్ అవ్వచ్చు, మీ టీఎల్ అవ్వచ్చు, ఏదైనా చెప్తున్నప్పుడు చాలా కేర్ఫుల్ గా మీరు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవాలి. తర్వాత బీ లైక్ ఏ ప్రొఫెషనల్ ఎంప్లాయీ. ప్రొఫెషనల్ గా ఉండాలి. జాబ్ లోకి వెళ్తే ఎలా ఉండాలి? ఐటీ ప్రొఫెషనల్. బీ లైక్ ఏ ప్రొఫెషనల్. నీట్ గా ఉండాలి మీ హెయిర్ స్టైల్. ట్రిమ్మింగ్, జెంట్స్ అయితే ట్రిమ్మింగ్, నీట్ గా ట్రిమ్మింగ్ ఉండాలి. ఐరన్ చేసిన డ్రెస్సెస్ యూజ్ చేయాలి, నీట్ గా ఉండాలి. నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. బీ లైక్ ఏ ప్రొఫెషనల్ ఎంప్లాయీ. ఓకే, ప్రొఫెషనల్ గా కనిపించాలి. మీ హెయిర్ స్టైల్ నీట్ గా ఉండాలి, ట్రిమ్మింగ్ అనేది నీట్ గా ఉండాలి. తర్వాత ట్రిమ్మింగ్ అనేది నీట్ గా ఉండాలి, హెయిర్ స్టైల్ నీట్ గా ఉండాలి. డ్రెస్ మెయింటెనెన్స్ విత్ ఐరన్ తో నీట్ గా ఉండాలి. బీ లైక్ ఏ ప్రొఫెషనల్ గా ఉండాలి. ప్రొఫెషనల్ ఎంప్లాయీ అంటారు. కొంతమంది చాలా స్టౌట్ గా ఉంటారు, స్వెట్టింగ్ స్మెల్స్ వస్తుంటాయి, పర్ఫ్యూమ్స్ ఏమన్నా యూజ్ చేయాలి. ఓకే, ప్రొఫెషనల్ గా ఉండాలి. తర్వాత నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా? ఎస్ సార్, అర్థమవుతుందా లేదా? ఎవరు మాట్లాడరేంటి? వినోద్ గారు అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఓకే, చూడండి, బీ లైక్ ఏ ప్రొఫెషనల్ ఎంప్లాయ్, ప్రొఫెషనల్ గా కనిపించాలి. నెక్స్ట్, వర్కింగ్ ఏ కంపెనీ 6 to 12 months మినిమం. మీరు ఏదైనా కంపెనీకి వెళ్ళారనుకోండి, 6 months to 12 months మినిమం వర్క్ చేయాలి. అంతకంటే తక్కువ వర్క్ చేసి బయటికి రాకండి. ఎందువల్ల? మీరు అట్లీస్ట్ 6 months వర్క్ చేస్తే ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీ రెజ్యూమ్ లో చూపించుకోవచ్చు. వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ 6 to 12 months మినిమం. ఓకేనా? 6 to 12 months మినిమం వర్క్ చేయాలి. ఏ కంపెనీ అయినా అవ్వచ్చు, 6 to 12 months వర్క్ చేయాలి మినిమం. ఓకేనా? 6 to 12 months అనేది మినిమం వర్క్ చేయాలి, కంపల్సరీగా వర్క్ చేయాలి. ప్లాన్ చేసుకోండి, 6 to 12 months మినిమం వర్క్ చేయాలి ఎనీ కంపెనీ. ఎందువల్ల? 6 months to 12 months అయితే మినిమం ఇంత వర్క్ చేస్తే మీరు ఆ ఎక్స్పీరియన్స్ అనేది రెజ్యూమ్ లో యాడ్ చేసుకోవచ్చు. అంతకంటే తక్కువ వర్క్ చేశారని చెప్పి రెజ్యూమ్ లో పెడితే ఏమనుకుంటారు? 3 months చేశానంటే ఏమనుకుంటారు? మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, మీ జాబ్ లో తీసేసారు అనుకుంటారు. లేదంటే మీకు సబ్జెక్ట్ పైన కమాండింగ్ లేదు, జాబ్ లో తీసేసారు అనుకుంటారు. లేదంటే మీ డాక్యుమెంట్ ఫేక్ అవ్వచ్చు, అందువల్ల జాబ్ లో తీసేసారు అనుకుంటారు. ఓకేనా? నెక్స్ట్, ప్రిపేర్ 2 resumes, ఎండ్ యూజర్ అండ్ కన్సల్టెంట్. మీరు 2 resumes అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఎండ్ యూజర్ జాబ్ ఒకటి, కన్సల్టెంట్ జాబ్ ఒకటి.
చూడండి, మీరు 2 రెజ్యూమ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఎండ్ యూజర్ రెజ్యూమ్ ఒకటి పెట్టుకోండి, సపరేట్ మెయిల్ ఐడి. మీకు నెక్స్ట్ చెప్తాను, మళ్ళీ ఇవన్నీ చెప్తాను మీకు. మళ్ళీ ఇంకా వేరే క్లాసెస్ ఉంటాయి వీటికి సంబంధించి, రెజ్యూమ్ ప్రిపరేషన్ లో ఇంకా చెప్తాను. ఇది ఓన్లీ సక్సెస్ స్ట్రాటజీ. ప్రిపేర్ 2 రెజ్యూమ్స్. ఎండ్ యూజర్ గా కూడా వెళ్ళొచ్చు, మీరు కన్సల్టెంట్ గా కూడా వెళ్ళొచ్చు. ఎండ్ యూజర్ గా వెంటనే మీకు జాబ్ కావాలి. ఎండ్ యూజర్ గా వర్క్ చేసే వాళ్ళకి జాబ్ ఈజీగా వస్తుంది కన్సల్టెంట్ గా, తెలుసా? ఫస్ట్ ఎండ్ యూజర్ గా వెళ్ళిపోయారు అనుకోండి, ఎంత ఉంటుంది మీకు? 50,000 ఉంటుంది పర్ మంత్. 30,000 వేసుకోండి. సో ఎండ్ యూజర్ గా ఒక రెజ్యూమ్ పెట్టుకోండి. లేదు 2 ట్రై చేస్తారా, చేయొచ్చు. ఎండ్ యూజర్ రెజ్యూమ్ ఒకటి, సపరేట్ మెయిల్ ఐడి, సపరేట్ ఫోన్ నంబర్. కన్సల్టెంట్ రెజ్యూమ్ ఒకటి, సపరేట్ ఫోన్ నంబర్, సపరేట్ మెయిల్ ఐడి పెట్టుకుని రెండింటికి ట్రై చేయండి. ఏది వచ్చినా వెళ్ళిపోండి. కొంతమందికి మనీ రిక్వైర్మెంట్ ఉంటుంది, జాబ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎస్ఏపి అంతా కొంతమంది నేర్చుకోలేకపోతారు, టైం పడుతుంది. ఇంకా ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వెంటనే మనీ కావాలి, ఫ్యామిలీ రొటేట్ అవ్వాలి. ఏం చేయాలి? ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్ళిపోవాలి, ఈజీగా వచ్చేస్తుంది జాబ్స్. 90% కన్సల్టెంట్ చేస్తే 10% వర్క్ అనేవాడు ఎండ్ యూజర్ చేస్తాడు. కాబట్టి ఆ 10% అనేది ఎండ్ యూజర్ వర్క్. కాబట్టి ఏమవుతుంది? ఈజీగా జాబ్ కొట్టచ్చు. క్లియరా కాదా? అర్థమైందా? ఎండ్ యూజర్ రెజ్యూమ్ ఒకటి పెట్టుకోవాలి, కన్సల్టెంట్ రెజ్యూమ్ ఒకటి యాడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు కాదు, మీ కోర్స్ అయిన తర్వాత. ఇది ఒక క్లాస్ సక్సెస్ స్ట్రాటజీ. ఇంకా ఉంది, రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలని చెప్తాను. ప్రిపేర్ 2 రెజ్యూమ్స్. ఎండ్ యూజర్ రెజ్యూమ్ ఒకటి, కన్సల్టెంట్ రెజ్యూమ్ ఒకటి. మీ ఇష్టం, మీరు ఏ జాబ్ వస్తే ఆ జాబ్కి వెళ్ళిపోవచ్చు. ఓకే. నెక్స్ట్, మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ విత్ యువర్ కొలీగ్స్. మీ ఆఫీస్ లో పనిచేసే కొలీగ్స్ ఉంటారు, వీళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి. ఎందువల్ల? మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నా, మీకు ఏమైనా ఎర్రర్స్ ఉన్నా హెల్ప్ చేయొచ్చు. ఓకే, హెల్ప్ చేయొచ్చు. కాబట్టి బెస్ట్ రిలేషన్ అనేది మెయింటైన్ చేయండి. ఓకే, మంచి రిలేషన్షిప్ అనేది ఉండాలి, ఉంటే బెటర్. నెక్స్ట్, మీ రెజ్యూమ్ ఎక్కడ అప్లోడ్ చేయాలి? naukri.com, monster.com, timesjob.com, linkedin.com. వినిపిస్తుందా లేదా? అర్థమవుతుంది కదా? చూడండి, మీ రెజ్యూమ్ అనేది naukri.com, monster.com, linkedin.com, timesjob.com. ఏంటండి? సో మీ రెజ్యూమ్ అనేది naukri.com, monster.com, linkedin.com అండ్ timesjob.com. వీటిల్లో మీ రెజ్యూమ్ అనేది మ్యాండేటరీగా అప్లోడ్ చేయాలి. ఇది ఎలా అప్లోడ్ చేయాలంటే నేను చెప్తాను తర్వాత. టేక్ రిఫరెన్స్ ఫ్రమ్ ఎనీ ఐటీ ఎంప్లాయీ. మీ ఫ్రెండ్ కానీ, మీ రిలేషన్ కానీ ఎవరన్నా, ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, రెఫరెన్స్ తీసుకోండి, వర్కౌట్ అవుతుంది, ఈజీగా జాబ్స్ వస్తాయి. తప్పేం లేదు, రెఫరెన్స్ తీసుకుంటే జాబ్స్ కొంచెం ఈజీగా వస్తాయి. మీ ఫ్రెండ్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరన్నా ఐటీలో వర్క్ చేస్తుంటే వాళ్ళ దగ్గర నుండి రెఫరెన్స్ ఇవ్వమని అడగండి. వాళ్ళు రెఫరెన్స్ ఇస్తే జాబ్స్ అనేవి ఈజీగా వస్తాయి. నెక్స్ట్, మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ విత్ టీమ్ లీడర్. మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ విత్ యువర్ టీమ్ లీడర్. మీ టీఎల్ ఉంటారు, టీమ్ లీడర్, ఆయనతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? టీమ్ లీడర్ తోటి మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఏమవుతుంది? అడ్వాంటేజ్ ఏంటి? మీకు ఏమైనా మీకు ఏదైనా వర్క్లో ఏదైనా ప్రాబ్లం అయినా హెల్ప్ చేయొచ్చు. మీకు ఏదైనా జాబ్ విషయంలో మీకు ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు, అంటే జాబ్ పోయే సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మీ పైన నమ్మకం ఉంటే మీ టీమ్ లీడర్ అనే వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. మీకు ఏదైనా ఇష్యూస్ రావచ్చు, ఒక్కోసారి మీరు ఎర్రర్స్ కొన్ని వెంటనే రిజల్యూషన్ చేయలేరు, టైం పడుతుంది. ఇంప్లిమెంటేషన్ చేయలేరు, టైం పడుతుంది. అటువంటిప్పుడు ఏమవుతుంది? మీరు మీ టీమ్ లీడర్ అనేవాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. మీకు సో బెస్ట్ రిలేషన్ అనేది మెయింటైన్ చేయండి. చేస్తే బెటర్. మీ టీమ్ లీడర్ అనేవాళ్ళు మీకు ప్రొటెక్ట్ గా ఉంటారు. ఏదైనా జాబ్ ఇష్యూ అయినా,
ఏదైనా ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా ఇష్యూస్ ఉంటే హెల్ప్ చేస్తారు మీకు ప్రొటెక్షన్గా ఉంటారు కొంచెం మంచి రిలేషన్ ఉంటే, లేకపోతే వాడు వెళ్ళిపోమంటాడు. అదొకటి. తర్వాత కైండ్లీ అటెండ్ 20 ఇంటర్వ్యూస్. ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఒక ఆయన ఉన్నారు మనకు తెలిసిన ఆయన, ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు, 3 రౌండ్స్ అయిపోయింది ఇంటర్వ్యూ, కానీ సెలెక్ట్ అవ్వలేదు. ఏదో ఒక రౌండ్లో ప్రాబ్లం అయి ఉండొచ్చు, అంతే. నాకు ఎస్ఐబి వద్దు సార్, నేను లైట్ తీసుకున్నా అని చెప్తాడు. ఫస్ట్ ఇంటర్వ్యూ, సెకండ్ ఇంటర్వ్యూ, థర్డ్ ఇంటర్వ్యూ, 10th ఇంటర్వ్యూ, ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి? ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. అవునా కాదా? సో ఈ ఫస్ట్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, జాబ్ రాలేదా, లైట్ తీసుకుంటారు, ఎస్ఐపి వద్దు అనుకుంటారు. అలా కాదు, ఒక 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. ఫస్ట్ 10 ఇంటర్వ్యూస్ అనేది ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కోసమే అటెండ్ అవ్వాలి. 11th ఇంటర్వ్యూ నుండి మీకు జాబ్ వస్తుంది అనేది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలి. అంతేగాని ఫస్ట్ 2 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి నాకు జాబ్ రాలేదు అనుకుంటే కనుక మీ ఇష్టం, మీరే బ్లైమ్ అవుతారు. క్లియరా కాదా? ఎస్ అన్న. సో ఇంటర్వ్యూస్ అనేవి అటెండ్ అవుతూ ఉండాలి. కొంతమంది మన దగ్గర ఒక ఆయన ఉన్నాడు, పేరు నాకు గుర్తులేదు, 40 కంపెనీ కోర్స్ క్రియేట్ చేశారు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. ఒక 1 minute వెయిట్ చేయండి, ఐ విల్ కమ్ బ్యాక్. 1 minute. హలో, నా వాయిస్ వినిపిస్తుందా? చూడండి, కైండ్లీ అటెండ్ 20 ఇంటర్వ్యూస్. మినిమం 20 ఇంటర్వ్యూస్ అని అటెండ్ అవ్వండి. ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి జాబ్ రాలేదంటే మనం ఏం చేయలేమండి. జాబ్స్ వస్తాయి, 100% వస్తుంది. మీరు ఎస్ఐపి వదిలేయకుండా ఎస్ఐపి ఎఫర్ట్స్ పెట్టి ఎస్ఐపి పైన ఫోకస్ పెట్టిన వాళ్ళు చాలా మంది సక్సెస్ అయ్యారు. నేను చూసాను, లైవ్లో చూశాను.
కొంతమంది ఒక ఆయన నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, శివకుమార్ ఆయన పేరు. ఆల్మోస్ట్ 3 years కష్టపడ్డారు ఆయన. 3 years అంటే జాబ్ కొట్టే క్యాపబిలిటీ ఉంది, కోర్స్ అయిన వెంటనే జాబ్ కొట్టే క్యాపబిలిటీ ఉంది. బట్ ఇంకా లెర్న్ చేయాలి, ఇంకా నేర్చుకోవాలి అని 3 years కష్టపడ్డారు. సో ఆయనకి ప్యాకేజ్ ఆల్మోస్ట్ ఇప్పుడు 70 to 80 lakhs ప్యాకేజ్ తోటి యూఎస్ వెళ్ళారు ఆయన. యూఎస్ 70 to 80 lakhs ప్యాకేజ్ అప్రాక్సిమేట్లీ. కంపెనీ వాళ్ళే ఆయన ఎందులో పనిచేస్తున్నారు, ఇది కంపెనీ హెచ్సిఎల్ టెక్నాలజీస్. ఓకే, సో ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉండాలి. మార్కెట్లో జాబ్స్ లేవు, లేదంటే జాబ్స్ రావడం కష్టంగా ఉంది, ఇంగ్లీష్ అనేది కమాండింగ్ లేదు, ఇంగ్లీష్లో నేను మాట్లాడలేకపోతున్నాను అనుకుంటే ఫెయిల్ అవుతారు. సో ఎఫర్ట్స్ పెట్టి ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి గ్యారంటీగా జాబ్స్ వస్తాయి, 100% జాబ్స్ వస్తాయి. ఫస్ట్ ఇంటర్వ్యూకి జాబ్ రావాలనుకోకండి. ఒక 10 interviews ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కోసమే అటెండ్ అవ్వాలి. అలాగే ఇక్కడ నేను చెప్పిన పాయింట్స్ ఇవన్నీ ఫాలో అయితే కనుక డ్యామ్ షూర్గా ఫస్ట్ 10 interviews లోనే నోట్ కొట్టేస్తారు. హౌ టు సక్సెస్ స్ట్రాటజీ, ఈ స్ట్రాటజీ అనేది ఫాలో అయితే మ్యాండేటరీ కొట్టేస్తారు. ఇక్కడ మేజర్గా మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటి, ఇది ఈ 2 points మేజర్గా ఫాలో అవ్వాలి. ఫాలో అయితే రిమైనింగ్ అన్నీ వచ్చేస్తాయి. ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇవి చదవాలి. ఇవి కనుక ఫాలో అయ్యారంటే 99% జాబ్ కొడతారు. ఫస్ట్ 10 interviews అనేది ఓన్లీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కోసమే అటెండ్ అవ్వాలి. తర్వాత ఏమవుతుంది, మిగతా 11th నుంచి టార్గెట్ అనమాట జాబ్ రావాలనేది. సో మ్యాక్సిమం జాబ్ అనేది కొట్టేస్తారు. కాబట్టి జాబ్ రాకపోతే డిసప్పాయింట్ అవ్వకండి, వస్తుంది, పక్కా వస్తుంది. మీరు చేసే హార్డ్ వర్క్ పైన డిపెండ్ అవుతుంది. మార్కెట్లో జాబ్స్ ఉన్నాయో లేవో కూడా చూద్దాం. చూడండి, చాలా పోర్టల్స్ ఉన్నాయి. మనం ఏం చేద్దాము, Naukri.com చూద్దాం. Naukri.com ఇక్కడ చూడండి ఎన్ని జాబ్స్ ఉన్నాయి, 41,616 జాబ్స్ ఉన్నాయి. ఇండియాలో ఎన్ని ఉన్నాయి, ఎస్ఐపి పైన జాబ్స్ ఎన్ని ఉన్నాయి, 41,000 ఉన్నాయండి. 41,000 ఉన్నాయి. సరే 41,000 కాదు, అట్లీస్ట్ ఒక 5,000 ఉండవా? 5,000 జాబ్స్ ఉంటే ఉండవా? ఎస్ సార్ నో? నౌకరీలో 41,000 కనిపిస్తుంది. అట్లీస్ట్ ఒక 5,000 తీసుకుందాం, పోనీ ఓ పని చేద్దాం, ఎక్స్పీరియన్స్ తక్కువ పెడదాం, 5 years పెడుతున్నాను. ఎక్స్పీరియన్స్ ఎంత చూడండి, ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేంజ్ చేస్తున్నాను, 5 years తీసుకుందాం. చూడండి 5 yearsకి ఎన్ని జాబ్స్ ఉన్నాయి, 22,000 చేంజ్ చూపిస్తుంది. ఎంత, 20,000 అంతేనా, 22,892 జాబ్స్ చూపిస్తుంది 5 years ఎక్స్పీరియన్స్ పైన. చూడండి, ఇంకా తక్కువ పెట్టుకుంటే ఇంకా ఉన్నాయి, 3 years, 1 year ఫ్రెషర్గా కూడా 10,000 జాబ్స్ ఉన్నాయి. ఓకేనా? ఇట్లా జాబ్ వేకెన్సీస్ అనేవి మార్కెట్లో చాలా ఉన్నాయి, జాబ్స్ అనేవి చాలా ఉన్నాయి మార్కెట్లో. సో మీరు హార్డ్ వర్క్ చేస్తే మీకు జాబ్ వస్తుంది. ఎస్ ఆర్ నో? ఓన్లీ నేను Naukri.com చూస్తున్నాను, ఇంకా చాలా ఉన్నాయి. timesjob.com, linkedin.com. చూడండి హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి జాబ్స్. ఇప్పుడు మన 5 years ఎక్స్పీరియన్స్, 5 years కూడా కాదు, ఓకే 5 years అనుకుందాం. హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి జాబ్స్ అనేవి చూడండి, 2,200 జాబ్స్ ఉన్నాయి హైదరాబాద్లో. ఢిల్లీ, బెంగళూరు చూడండి 4,000 జాబ్స్ ఉన్నాయి. బెంగళూరులో 4,000 జాబ్స్ ఉన్నాయి. ఏరియా వైజ్ చూడండి, హైదరాబాద్లో 2,200 జాబ్స్ ఉన్నాయి. బెంగళూరులో 4,286 జాబ్స్ ఉన్నాయి. ముంబైలో ఉన్నాయి అప్రాక్సిమేట్లీ 4,000. పూణేలో ఉన్నాయి. ఢిల్లీ, చెన్నై చూడండి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి చూడండి. కలకత్తా, అహ్మదాబాద్. సో ఎన్ని చూపిస్తుంది ఇక్కడ, ఆల్మోస్ట్ ఒక 5 years ఎక్స్పీరియన్స్ అయితే 22,892. అట్లీస్ట్ ఇవన్నీ కాదు, ఇవన్నీ కొన్ని జాబ్స్ కంప్లీట్ అయిపోయి, అంటే యాక్చువల్గా జాబ్ రిక్రూట్మెంట్ అయిపోతే రిమూవ్ చేసేస్తారు, ఉండవు.
కానీ సరే ఇంతకాలం అట్లీస్ట్ 5,000 ఉండవా? 5 years ఎక్స్పీరియన్స్ తోటి 5,000 జాబ్స్ ఉండవా? ఇప్పుడు హైదరాబాద్లో ఎన్ని చూపిస్తున్నారు? ఐఎమ్ సారీ, 2,220 జాబ్స్, 2,200 జాబ్స్ చూపిస్తున్నారు. అట్లీస్ట్ 500 ఉండవా? బెంగళూరులో 4,000 ఉన్నాయి. అట్లీస్ట్ 500 to 600 ఉండవా? సో జాబ్స్ అనేవి ఎప్పుడు ఉంటాయండి. జాబ్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి. ఇది ఓన్లీ naukri.com. జాబ్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి. కాబట్టి మీరు ట్రై చేసే దాన్ని బట్టి ఉంటుంది, మీరు ప్రిపేర్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. ఐటీ వైపు వచ్చి చూడండి, ఎగ్జాంపుల్ ఎంతమంది జాయిన్ అయ్యారు మీ అంటే ఇవి చెప్పరు, బయటకు ఎవరు చెప్పరు. 20 members జాయిన్ అయ్యారు ఈ బ్యాచ్లో. అందరూ పేమెంట్ చేసేసారు, ఓన్లీ 1 or 2 members తప్ప. వాళ్ళు వీడియోస్ ఫాలో అవుతున్నారు. మరి వాళ్ళందరూ వీడియోస్ ఫాలో అవుతున్నారు. మరి వీళ్ళలో ఎంతమంది ప్రాక్టీస్ చేస్తారు? ఎంతమంది సబ్జెక్ట్ నేర్చుకుంటారు? స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎంతమంది ప్రాక్టీస్ చేస్తారు? సో ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో, ఎవరైతే సబ్జెక్ట్ పైన కమాండింగ్ గ్రో చేసుకుంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సో సక్సెస్ స్ట్రాటజీ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు ఈ పాయింట్స్ అన్ని కూడా. బట్ ఎందుకు చెప్తున్నారంటే కొంతమందికి తెలియదు, ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలియదు, ఏంటో తెలియదు. కాబట్టి ఈ ఫార్ములా అనేది ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే మీకు తెలుస్తుంది. జాబ్స్ లేవు, మార్కెట్ డల్ ఉంది, ఇవన్నీ బిలీవ్ చేయకండి. వస్తుంది జాబ్, అదే వస్తుంది. ఎస్ఏపి మీద చాలా వేకెన్సీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. చూడండి, ఓన్లీ మనం 5 years ఎక్స్పీరియన్స్లో 22,000 చేంజ్ అంటే అసలు ఏంటి? సో ఇవన్నీ కాదు, మనం ఓన్లీ 5,000 జాబ్స్ అనుకుందాం, సరిపోదా? 5,000లో ఒక జాబ్ కొట్టలేరా? వస్తుంది, పక్కా వస్తుంది జాబ్. క్లియర్ కదా? క్లాస్ యూస్ఫుల్ అయినా కాదా? ఎస్ అమ్మా, రైట్. సో ఇది సెషన్ ఈరోజు. రేపు మనం వేరే టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఆయన ఒకవేళ జాయిన్ అవుతారో లేదో మీరు వేరే వాళ్ళు ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండాలి. కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేయండి, స్క్రీన్ షేర్ చేస్తే కాన్ఫిగరేషన్స్కి వెళ్దాం మళ్ళీ మనం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే.